చూసి వచ్చారు కదా బ్యాగ్స్ అయితే రివ్యూ చేయబోతున్నా. 211 కి బ్యాగ్ అని అంటే బాగా వర్త్ అనే చెప్పాల్సి. మాల్స్ లోకి వెళ్ళామంటే ఒక్కొక్క బ్యాగ్ ఎంత కాస్ట్ ఉంటాయి. మినిమం బ్యాగ్ చూడగానే ఎవరైనా రిచ్ ఉందనుకుంటారు అనమాట. మంచి డీసెంట్ కలర్ నాకే అది భలే ఉంది అని అనిపించేస్తుంది. మీకు అనిపిస్తుందో లేదా అనేది కామెంట్ చేసేయండి. ఇందులో ఇలా పెట్టేసుకొని పెద్ద బ్యాగ్ లో పడేసుకుంటే క్యూట్ గా ఒక టెడ్డీ బేర్ కూడా వచ్చేసింది. ఈ బ్యాగ్స్ అయితే నాకు ఇంకా ఇష్టం. 3 బ్యాగ్స్ 343. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయినట్టయితే నా పేరు కృష్ణవేణి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ ప్రెజెంట్ లివింగ్ ఇన్ ముంబై. నా ఛానల్ ఏముంటాయంటే మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రాల నుంచి శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, స్లిప్పర్స్, బ్యాగ్స్, వాట్ నాట్ ప్రతిది కూడా రివ్యూస్ అయితే ఉంటాయి. అండ్ నేను ముంబైలో ఉంటాను కనుక ఈ ముంబై వ్లాగ్స్ కూడా నా ఛానల్లో ఉంటాయి. అదే ఈ వీడియోలో అయితే నేను ఏం రివ్యూ చేయాలనుకుంటున్నానంటే అయితే మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చారు కదా బ్యాగ్స్ అయితే రివ్యూ చేయబోతున్నాను. అది ఎలా ఉన్నాయనేది ఒక్కొక్కటి చూసేద్దామే. ఇది ఫస్ట్ బ్యాగ్ కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్లే. ఆఫీస్ వెళ్ళిన వాళ్ళకి, పిల్లలతో ఉన్న వాళ్ళకి బాగుంటాయి పెద్ద సైజ్ బ్యాగ్లు ఇవి. మంచి లెదర్ బ్యాగ్ అయితే లెదర్ లో వచ్చేసింది. అండ్ డిజైన్ అయితే కొంచెం క్లాస్ అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, క్లాస్ గా ఉండాలి, రెండింటిలోని సెట్ అయ్యేటట్టు అని అనిపించింది అనమాట ఇదైతే. అండ్ దీనికి ఎలా ఉంది అని అంటే లోపల 2 జిప్స్ అయితే ఇచ్చేసారు. టూ పార్టీషన్స్ లాగా బ్యాగ్ లోపల. ఇది లోపలైతే కొంచెం రేయన్ క్లాత్ లా ఉంది. లోపల క్లాత్ అలా ఇచ్చారు. అండ్ దీనికైతే ఒక లోపల ఇంకో పౌచ్ ఉంది, ఒక జిప్ తో అయితే ఉంది. అండ్ ఇటువైపు అయితే ఏమి లేదు కానీ ఇలా 2 పార్టీషన్స్ గా ఉన్నాయి కదా. ఒక దాంట్లో జిప్ వేసి ఇలా ఇచ్చారు. అండ్ ఇంకో దాంట్లో అయితే ఏమీ లేదు. క్వాలిటీ అయితే బాగుంది. నేను బయట ఆల్రెడీ చెప్పాను కదా, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అండ్ ఇక్కడ కూడాను స్ట్రీట్ మార్కెట్స్ లో చూసాను క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది. సో ఆన్లైన్ లో వాటికి వీటి కంపేర్ చేసి చెప్పగలుగుతున్నాను క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది. క్వాలిటీ అయితే బాగుంది. వన్స్ మీరు తీసుకున్నాక మీకు కూడా అర్థమవుతుంది కదా నేను చెప్పింది రైటా రాంగ్ అనేది. క్వాలిటీ అయితే బాగుంది. సో ఇది కొంచెం పెద్ద బ్యాగ్ అండ్ క్వాలిటీ బాగుంది. అండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కనుక. అండ్ దీని కాస్ట్ అయితే ఎంత ఉందనేది ఒకసారి చూసేద్దాం. దీని కాస్ట్ 211. యాక్చువల్లీ ఇది నేను కొన్నిది ఐ థింక్ 255 300 దగ్గర కొన్నా అనుకుంటా. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సేల్ లో ఉంది కదా, సో 211 కి అయితే వచ్చేసింది. నాకైతే బాగుంది. సో బ్యాగ్ కూడా చెప్పడం మర్చిపోయింది. ఇదిగోండి బ్యాగ్ కూడా ఒక జిప్ ఇచ్చేసారు. ఆ 211 చాలా తక్కువ కాస్ట్ కదా, ఆ 211 కి ఇంత పెద్ద బ్యాగ్, దట్టు ఇంత క్లాస్ గా ఉంది బ్యాగ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఈ కలర్ అనేది ఎంత క్లాస్ లుక్ వచ్చింది అండ్ ఎంత బాగుంది అనేది. జస్ట్ 211 కి ఈ బ్యాగ్ అని అంటే బాగా వర్త్ అనే చెప్తున్నాను. అండ్ తీసుకున్నాకైతే ఇదే మాట మీరు కూడా చెప్తారు. అండ్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ బ్యాగ్ చూసేద్దాం. యాక్చువల్లీ ఈ బ్యాగ్ చూడగానే నేను మీకు ఇప్పటి వరకు స్ట్రీట్ మార్కెట్స్ లో అని చెప్తున్నాను కదా. స్ట్రీట్ మార్కెట్ అని పక్కన పెడితే మాల్స్ లోకి వెళ్ళామంటే ఒక్కొక్క బ్యాగ్ ఎంత కాస్ట్ ఉంటాయి. మినిమం 1000 ఉంటాయి. ఇంకా అబౌవ్ 2-3,000 అబౌవ్ నే ఉంటాయి. మాక్సిమం అనేది చెప్పలేము ఇంకా. సో అలాంటిది ఆ లుక్ వచ్చేసింది. ఇది లెదర్ బ్యాగ్ బట్ ఆ లుక్ వచ్చింది అనమాట. నేను మాల్స్ లో చూసినప్పుడు బ్యాగ్స్ ఎలా ఉంటాయో ఆ బ్యాగ్ లుక్ అయితే వచ్చేసింది ఇది. ఈ కలర్ క్లాసీ కలర్ అండ్ లెదర్ బట్టలు చెప్పాలంటే ఒక 5-6 జతలు బట్టలు పెట్టేస్తాయి, అంత స్పేస్ ఉంది. సో ఆఫీస్ వేర్ కి అయితే మంచి క్లాసీగా కనిపించి అండ్ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ల్యాప్టాప్, వాట్ నాట్ ప్రతిది కూడా మోస్ట్లీ పెట్టేస్తుంది అనమాట. అంత పెద్దది ఉంది. అండ్ లోపల ఏంటంటే చిన్న పౌచ్ లా ఇచ్చారు. జిప్ ఏం లేదు, జస్ట్ పౌచ్ లా ఇచ్చారు. పెద్దదే పౌచ్ లా ఇచ్చారు. అండ్ లోపల ఎంత స్మూత్ గా ఉందో ఈ క్లాత్ గా ఉంది. మెటీరియల్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, చాలా స్మూత్ గా ఉంది. బ్యాగ్ చూడగానే ఎవరైనా సరే ఒక 1000 అబౌవ్ పెట్టి కొన్నారేమో అని అనిపిస్తుంది. అంత క్లాసీ లుక్ వచ్చింది. నేను వేసుకున్నాను కదా, ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది బ్యాగ్ ఆఫీస్ వేర్ కి. అండ్ నార్మల్ వాళ్ళకైనా కొంచెం మంచిగా బ్యాగ్ అని చూడగానే ఇది మంచిగా కనిపించాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ 321 పడింది. 321 కి ఇంత క్లాసీ లుక్ అండ్ రిచ్ బ్యాగ్. సింపుల్ గా చెప్పాలంటే రిచ్ బ్యాగ్ అనొచ్చు. అలా కనిపిస్తుంది అనమాట. మాల్స్ లో ఎలాగైతే మనకు బ్యాగ్స్ కనిపిస్తే సింపుల్ గానే ఉంటాయి, కాస్ట్లు మాత్రం 2000, 3000, 5000 అబోనే అనిపిస్తుంది కదా. అలా ఈ చూడగానే అంతా ఈ కలర్ డీసెంట్ కలర్ అండ్ టచ్ దానిపైన ఉన్న ఈ స్టిచ్చింగ్ అనేది కూడా అంత రిచ్ గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాగ్ అయితే దీన్ని కూడా ఏమేమి చెప్పాలంటే ఇది కూడా మంచి డీసెంట్ కలర్ రిచ్ లుక్ ఇచ్చే బ్యాగే. నేను వేసుకున్నాను కదా, మీకు తెలుస్తుందో లేదో. నేను వేసుకోగానే నాకే అది భలే ఉంది అని అనిపించేస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో అనేది కామెంట్ చేసేయండి. చూడటానికి ఎంత బాగుంది అనేది వేసుకోగానే. అండ్ దీనికి ఇది ఒక్క బ్యాగే అనుకుంటున్నారా? ఫస్ట్ బ్యాగ్ అయితే ఇలా ఉందన్నమాట. అయితే మనం హ్యాండ్ కి
ఇలా పైన పెట్టుకోవడానికి ఎలా బాగుంటుంది, లేదా కొంచెం స్టైలిష్ గా కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకుంటాను. నేను మోస్ట్లీ ఇక్కడ మొబైల్ లో షోల్డర్ దగ్గర ఎవరు పెట్టుకోవట్లేదు, ఇక్కడ ఎల్బో దగ్గర ఇలా పెట్టుకొని ఇలా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ అయితే మోస్ట్లీ నేను చూసినంత వరకు. అండ్ దీన్ని అయితే మనకి ఇష్టం వచ్చినట్టు అయితే షోల్డర్ దగ్గర పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఎల్బో దగ్గర కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంటే రెండు విధాలుగా సరిపోయే సైజు బ్యాగ్. బట్టల క్వాంటిటీలో చెప్పాలంటే ఒక 3 pairs బట్టలు, లేదా ఆఫీస్ వేర్ లో చెప్పాలని అంటే 3 బాక్సులు సెటిల్ లాగా లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అలా పెట్టేస్తారు అనమాట. ఇది లోపలైతే ఇలా ఉంది, మొత్తం ప్లేనే, ఏం లేదు. ఇది జిప్ అనమాట. ఇది దీని జిప్ ఇలా. అండ్ దీనికి ఇంకో త్రీ బ్యాగ్స్ సెట్ అన్నాను కదా, 3 కాదు ఇందులో 4 ఉన్నాయి, సారీ. ఇది ఒకటి మొత్తం ప్లేనే ఇచ్చారు. సో ఇది మనం కొంచెం లెంత్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ బ్యాగ్ చూస్తున్నాం కదా, దీని మీద కొంచెం ఏదో డిజైన్ అలా ఉండవచ్చు. ఒక 200, 250, ఒక 200 లేదంటే 150 అలా అమ్ముతారు కదా. సో ఇది దీని మీద డిజైన్ అంతే లేదు, కానీ ఈ కలర్ అది డీసెంట్ కలర్ కదా, బాగుంది అనిపించింది. అండ్ దీనిలో కూడా ప్రత్యేకంగా దీనిలో ఏం ప్రత్యేకంగా ఏం లేదు, అంతా ప్లెయిన్. అండ్ లోపల కూడా ప్లెయిన్, జస్ట్ క్లాత్ ఇచ్చేసారు. ఇది లోపల కూడా ఏం సపరేట్ జిప్స్ ఏమీ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది జస్ట్ ఇలా పౌచ్, రిమైనింగ్ కూడా మీడి సైజ్ పౌచెస్ లాగా. ఏంటంటే ఒక బిగ్ సైజ్ పౌచెస్ లాగా, ఎందుకంటే లోపల వాటికి జిప్స్ ఏమీ లేవు కదా. సో మనం మనీ పర్స్ కింద వాడుకోవడానికి, ఇప్పుడు ఏదైనా ఇన్ కేస్ ఎక్కడైనా ఫంక్షన్ కి అలా వెళ్తున్నాం అంటే జస్ట్ ఇందులో మేకప్ కిట్ పెట్టేసుకొని, ఇందులో మనీ పెట్టేసుకొని, అండ్ ఆ బ్యాగ్స్ లో మన వాటర్ బాటిల్, వాట్ ఎవర్ మొబైల్ అవి ఇలా పెట్టేసుకోవడానికి బాగుంటుంది ఇలా సెట్ అని అనమాట. సో ఇందులో ఇలా పెట్టేసుకొని పెద్ద బ్యాగ్ లో పడేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది. సో కంఫర్ట్ లా దేనికి సపరేట్ గా అనిపిస్తుంది కదా. సో ఈ బ్యాగ్ కూడా బాగుంది. అండ్ దీని కాస్ట్ ఇలా ఈ 4 బ్యాగ్స్ కలిపి కాస్ట్ ఎంత పడింది అని అంటే 374. 374 కి ఈ 4 బ్యాగ్స్ కలిపి ఒకే దాంట్లో అయితే కాంబోలా వచ్చేసింది. అండ్ క్లాత్ అయితే లెదర్, డీసెంట్ కలర్ అనిపించింది. 374 కి కాంబో అనేది బెటరే. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఎలానో లింక్స్ ఉంటాయి కదా, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం కాంబోలోనే. దీనిలో అయితే ఒక 3 బ్యాగ్స్ వచ్చాయి, సేమ్ దానిలాగేనే. ఇది బ్లాక్ కలర్ అండ్ కొంచెం డిఫరెంట్, బ్లాక్ కలర్ అండ్ అది ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ కూడా. ఇది మంచి లెదర్ లో వచ్చింది. అండ్ దీనికి క్యూట్ గా క్యూట్ గా ఒక టెడ్డీ బేర్ కూడా వచ్చేసింది. మా జియా అయితే దీన్ని చూసి మమ్మీ ఇది నాకా, థ్యాంక్ యూ మమ్మీ, వా టెడ్డీ బేర్ అని అంటుంది. అంత క్యూట్ గా ఉందో ఈ టెడ్డీ అయితే. అండ్ ఈ బ్యాగ్ కూడా అంతే క్యూట్ గా ఉంది. సో దీన్ని కూడా ఇందాక బ్యాగ్ చెప్పినట్టు 2 విధాలుగా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకోవడానికి బాగుంటుంది, ఆర్ ఎల్స్ ఇలా కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అంత ఈ బ్లాక్ కూడా మంచి క్లాసీ లుక్ ఉంది. సేమ్ 3 బ్యాగ్స్ అన్నాను కదా, దాంతో పాటు ఈ 2 బ్యాగ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ లోపల అయితే ఏం పౌచెస్ సపరేట్ గా లేదు, దీనికి ఇలా జిప్ ఇచ్చేసారు అనమాట ఈ బ్యాగ్ కి. ఇంకో బ్యాగ్, సో దీన్ని కూడా మనం కొంచెం లెంత్ పెంచుకొని ఈ సైడ్ కింద, లేదు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా, ఇలా కూడా మనం వేసుకోవడానికి కొంచెం పెద్ద, దాని మీద చిన్న సైజు, సింపుల్ గా ఉంది, ఎటువంటి డిజైన్ ఏమీ లేకున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే నాకు ఇంకా ఇష్టం. మనకి ఏమైనా నీడ్ ఉన్నప్పుడు పెద్ద బ్యాగ్స్ అది తీసుకొని వెళ్ళి చిన్నగా ఏమీ అవసరం లేదు, జస్ట్ ఏదో అలా షాపింగ్ కి వెళ్తున్నామని, సారీ మనీ ఫోన్ ఇందులో పెట్టేసుకొని అలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. సో లోపలైతే సపరేట్ గా ఏం జిప్పులు లేవు, ఇలా ఫోన్ మనీ అలా పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి అయితే గోల్డ్ చైన్ ఇచ్చారు కదా, బాగుంది. లాస్ట్ వీడియోలో కూడా బ్యాగ్స్ పెట్టాను కదా, సో అందులో ఎవరైతే ఒకవేళ గోల్డ్ చైన్ సింగిల్ గా ఎక్కువ కాస్ట్ పడింది ఎందుకులే అని అనుకున్న వాళ్ళైతే ఇలా కాంబోని తీసుకోండి. మనకి ఇటువంటి బ్యాగ్ వచ్చేస్తుంది. అండ్ కొంచెం పెద్ద బ్యాగ్ కూడా, ఆఫీస్ బ్యాగ్ లాంటిది కదా. సో కొత్త బ్యాగ్, ఒక లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇంకా చాలా వరకు పట్టేస్తాయి. సో అది కూడా దొరికేస్తుంది. అండ్ ఇటువంటి బ్యాగులు కూడా దొరికేస్తాయి కనుక సో ఈ కాంబో ఆఫర్ బాగుందని చెప్పొచ్చు. అండ్ దీని కాస్ట్ ఎంత పడిందంటే కాస్ట్ 343 కి 3 బ్యాగ్స్ అయితే వచ్చేసాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చేసినట్టయితే అందులో ఎలా చెప్పాను, ఒక బ్యాగ్ 155, ఒక బ్యాగ్ 225 అలా చెప్పాను కదా. ఏంటంటే ఈ కాంబోలో 3 బ్యాగ్స్ కలిపి 343, 3 బ్యాగ్స్ 343 కి అయితే వచ్చేసాయి. సో నాకైతే రీజనబుల్ గా అనిపించాయి. వీటి కాస్ట్ అన్ని కూడా మంచి లెదర్ క్వాలిటీ బాగున్నాయి, కాస్ట్ అయితే తక్కువ ఉన్నాయి. సో ఇంకా మీ చాయిస్. లింక్స్ అన్ని కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. సో మీరైతే అక్కడి నుంచి కావాలని అంటే ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. ఏంటంటే ప్రతిసారి మర్చిపోకండి, ఒకవేళ నా ఛానల్ కి మీరు కొత్త అయినట్టంటే, లేదా మీరు నా ఛానల్ కి పాత వాళ్ళే అయినా, ఒకవేళ నోటిఫికేషన్ మీ వరకు రాకపోయినా సబ్స్క్రైబ్ బటన్ పక్కనే
గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పక్కన ఆల్ పర్సనల్ అని వస్తుంది. సో మీరేం చేయాలని అంటే ఆల్ పక్కన ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియోలు చేసినా సరే మీ వరకు వచ్చేస్తాయి. సో నీకు కూడా ఇంకా ఈజీగా రావాలని అంటే ఈ వీడియోలన్నీ కూడా ఇంకా ఈ లింక్స్ అన్ని కూడా ఈజీగా రావాలని అంటే కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెట్టేస్తాను. ఆ కమ్యూనిటీ పోస్ట్ లో చూడొచ్చు. అండ్ ఇంకా ఈజీ కావాలని అంటే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి krishnaweni_3275. దీనైతే నా వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ కూడా పెడతా, మీరు డైరెక్ట్ గా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KSD Living Room. థ్యాంక్ యూ. బాయ్.